నోచుకొని మడకసిరిలో ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అద్భుతాలు జరుగుతున్నాయి. ఈరోజు ఇండియన్ డిజైన్ గార్మెంట్స్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న ఈ స్టిచ్చింగ్ ప్రొసీజర్ కానీ ఇక్కడ ఉన్న ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ని కానీ కలవడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు చాలా మంది ఆడవాళ్ళు ఇళ్లలో ఉండిపోయి పనులకు వెళ్ళలేక భర్త తీసుకొచ్చింది చాలక సంక్షేమ కార్యక్రమాల మీద ఆధారపడిపోయి పిల్లల్ని చదివించుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్న ఇటువంటి తరుణంలో ఇటువంటి ఫ్యాక్టరీస్ నిజంగా వాళ్ళకి జీవం పోసినట్టే. ఎందుకంటే ఈరోజు చాలా మంది మహిళలు కష్టపడడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళకి ఉపాధి కల్పించే పరిస్థితుల్లో గవర్నమెంట్లు కూడా ఉండాలి. దానిలో నేపథ్యంలోనే లాస్ట్ 5 సంవత్సరాలు ఈ ఇండియన్ డిజైన్ గార్మెంట్స్ వాళ్ళు కూడా ఇబ్బంది పడినా మళ్ళా మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసి సుమారుగా ఇక్కడ 1200 మంది నుంచి 1500 మంది వరకు ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వడమే కాదు, వాళ్ళు రెగ్యులర్ వర్కర్స్ కూడా జరుగుతుంది. ఈ రోజు ఇంకొకటి విషయం ఏంటంటే వీళ్ళు కూడా ఎస్పెషల్లీ ఈ ఏదో మనం ఇక్కడ పని చేయించుకుంటున్నాం అన్నది కాకుండా వాళ్ళకి వాళ్ళ పిల్లలకి కూడా ఒక అంగన్వాడీ సెంటర్ లాంటిది కూడా ఉంటారు, ఒక కిడ్స్ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం, అదేవిధంగా పిల్లలకి కూడా స్కూలింగ్ కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా చేయడం అనేది నిజంగా చాలా శుభపరిణామం. మహిళా ఎంప్లాయీస్ తో ఉండేటప్పుడు, మహిళా ఉద్యోగస్తులు ఉండేటప్పుడు చాలా కేర్ తీసుకోవాలి. ఇక్కడ నేను వచ్చి అబ్జర్వ్ చేస్తున్న తర్వాత ఎవ్రీవేర్ ఆ కేరింగ్ కూడా ఉంది. ఆ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ లో కూడా వీళ్ళు పర్టికులర్ గా అన్ని కూడా నామ్స్ అన్ని కూడా ఫాలో అవుతున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ సిఎస్ఆర్ నుంచి కూడా ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళ పిల్లలకి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నారు. ఇలాంటి గార్మెంట్ కంపెనీస్ కూడా చాలా మట్టుకు మన దగ్గర రావాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే